మన రెండు చేతులు పైకెత్తి ఒకసారి బిగ్గరగా దేవదేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మన మధ్యలో సంచారము చేయలాగున ప్రభువగు దేవుడు ఆయన యొక్క కృప మన మధ్యలో ఆయన కుమ్మరించులాగున ప్రతి అడ్డంకిని ఆయనే తొలగించులాగున మరోసారి దేవదేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి మనతో వ్యక్తిగతంగా మనందరితో మాట్లాడులాగున ఈ రాత్రి నువ్వు గమనించావో లేదో, దేవుడు అందరితో మాట్లాడుతున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో, ఏ పరిస్థితిలో, ఎలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావో, అయితే నీతో వ్యక్తిగతంగా ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అందరము ప్రార్థనలో ఉందాం. ప్రభువా మీకు స్తోత్రము రాజా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఓసారి బిగ్గరగా అందరము ప్రార్థన చేద్దాం, ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా రక్షకుడా మీకు వందనాలయ్యా. అందరి స్వరము ప్రభు దగ్గరికి కాస్త ఒకే క్షణములో, ఒకే గడియలో అందరము ఏకాత్మ కలిగి దేవదేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మా మధ్యలోనికి రండి, నాతో మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. ప్రభువా అయ్యా నీ కార్యాలు నూతన పరచండి, నీ కార్యాలు నూతన పరచండి. వ్యక్తిగతంగా మమ్మల్ని దర్శించండి, మాలో ఎవరికి దూరంగా ఉండొద్దు ప్రభువా. ప్రియులారా ఈ రాత్రి ఓ చిన్న ప్రార్థన చేయి. నువ్వు చేసే ప్రార్థన ప్రభు అంగీకరించి ఆయన నీ యొక్క మనవిని, నీ విన్నపాన్ని ఆయన ఆలకించి ఆయన నీ కోరికను సిద్ధింప చేయబోతున్నాడు. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు తెలియచేస్తున్నావు. ప్రభువా ఈ రాత్రి నాయన మీ సన్నిధి మాకు దయచేసినందుకై వందనాలు. నాయన ఎలాంటి తొందరపాటు ఆత్మలు మా మధ్యలో పని చేయకుండా ప్రతి విధమైన దుష్టుని కార్యాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఇప్పుడే వాడి బలాన్ని బంధిస్తూ, వాడి క్రియను యేసుక్రీస్తు వారి నామములో లయపరుస్తూ ఉన్నాను. ఓ సాతానుడా, ఈ ప్రాంతంలో ప్రజలను గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దుష్టుడా, నీకు దేవుని బిడ్డల మీద కానీ, మా పరిచర్య మీద కానీ, ఈ ప్రాంగణం మీద కానీ నీకు ఎలాంటి అధికారము లేదని యేసుక్రీస్తు వారి నామములో ఇప్పుడే ఆజ్ఞాపిస్తూ ఈ ప్రాంతాన్ని విడిచి దూరంగా వెళ్ళవలసిందిగా ఓ వాయుమండలపు దురాత్మల సమూహములారా, యేసుక్రీస్తు వారి నామములో ఇప్పుడే మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీ బిడ్డలందరూ మీ యొక్క వెలుగును చూచుదురుగాక. మీ సన్నిధి చేత ప్రతి ప్రాణాత్మ సేద తీర్చబడును గాక. ఈ రాత్రి ఆయన మీ వాక్కు చేత బలపరచబడుదురు గాక. మాలో నాయన ప్రతి ఒక్కరూ నాయన నూతనమైన సమర్పణ కలిగి ఇళ్లకు తిరిగి వెళ్ళుదురు గాక. తండ్రి కొంచెం సేపు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో నాయనా ఇదిగో బిడ్డలు కానుకలు చెల్లించారు, వారి ప్రతి అక్కరత మీరు తీర్చి నూరంతల ప్రతిఫలం అనుగ్రహిస్తూ ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా వాక్యంలోనికి వెళ్దాం. దయతో ఆలకించండి. మొదటి రోజు దేవుడు కానుకలు తీసుకొని ఈవులు అనుగ్రహించారు. రెండవ రోజు ఇక్కడ చదువుదాం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ ప్రమాణ వాక్యములను కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. యాకోబు వంశమున చాలు తరువాత 20వ వచనం.
చదవండి అక్కడే. ధర్మశాస్త్రమును అందరూ తీయండి ఒకసారి యెషయా గ్రంథం 8వ అధ్యాయం చదవండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. మరలా చదువుతారా అందరూ? వెనక వాళ్ళు కూడా దయతో చదవండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము బోధించని ఎడల వినండి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ధర్మశాస్త్రాన్ని ప్రమాణ వాక్యాలని విచారించాలట. ఇప్పుడు వినండి, అరుణోదయము కలుగదు అంటే దేవాది దేవుడు నిన్నటి దినాన మనకు బోధించారు. అరుణోదయం అంటే సూర్యోదయము. సూర్యుడు ఎవరు? మన కొరకై నీతి సూర్యుడు ప్రభు అయిన క్రీస్తు ప్రభువారు మరలా రావాలి అంటే, రాకడ రావాలి అంటే ఈ ప్రమాణ వాక్యాలు ఏం చేయాలి అంటే వాటిని విచారించాలి. ధర్మశాస్త్రాన్ని ప్రమాణ వాక్యాలు విచారించాలి. అంతేకాదు దేవుని వాక్యపు ఆ బోధను దేవుడు చెప్పినట్లు చదవండి. అక్కడే 16వ వచనం కూడా ఈ ప్రమాణ వాక్యమును కట్టుము. ఈ బోధన ముద్రించి. అందరూ చదువుతున్నారా? ఈ ప్రమాణ వాక్యమును కట్టుము. ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. యాకోబు వంశమునకు. చాలు. ఈ ప్రమాణ వాక్యాలు కట్టు, ఈ బోధన ముద్రించి శిష్యులకు అప్పగించు. అప్పటి వరకు అరుణోదయం రాదట. అంటే నేను నిన్నటి దినాన జ్ఞాపకం చేశాను. అరుణోదయము అంటే సూర్యోదయము. సూర్యుడు అంటే ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ రావాలి అంటే ప్రమాణ వాక్యాలు ముద్రించాలి, వాటిని తన శిష్యులకు అప్పగించాలి. అది దేవుడు చెప్పినటువంటి పరిచర్య, దేవుడు ఆయా భక్తులకు ఇచ్చిన పరిచర్య. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్క పనిని దేవుడు అప్పగించాడు. ఉదాహరణకి యెషయాకు అప్పగించిన పని ఏంటంటే ప్రమాణ వాక్యాలు ముద్రించాలి, వాటిని శిష్యులకు అప్పగించాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి హల్లెలూయా. అయితే అది అతని వల్ల కాలేదు. కారణం ఏంటంటే అది అతని శక్తికి మించిన పని కనుక అతడు కంప్లీట్ చేయలేకపోయాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే తరువాత ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే క్రొత్త నిబంధన సంఘములో నేను క్రీస్తును పోలి జీవించుచున్నా, మీరు నన్ను పోలి జీవించండి అని చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? అందరూ మాట్లాడదాం. పీటర్ ఎవరైనా మాట్లాడలే, అందరూ మాట్లాడాలి. అపోస్తుడైన పౌలు పరిచర్య ఏంటో తెలుసా? వినండి. పౌలు పరిచర్య ఏంటంటే దేవుని మర్మాల విషయంలో గృహ నిర్వాహకుడు. మీకు అందరికీ ఒక వాక్యపు తాళపు చెవిస్తున్న, అందరూ బాగా వినండి. వాక్యాన్ని ప్రేమించే వారందరూ, మీకు పాత నిబంధనలో ఏ వాక్యమన్నా అర్థం కాకపోతే, అందరు వింటున్నారా? ఏ వాక్యమన్నా చదువుతున్నప్పుడు మీకు బోధపడకపోతే మీకు తాళపు చెవిస్తున్నా, అదేంటంటే అపోస్తులైన పౌలు యొక్క రచనలు చదవండి. ప్రతి సీక్రెట్ని సార్వత్రిక సంఘానికి అతడు వివరించేటువంటి బాధ్యతను దేవుడు అపోస్తులైన పౌలుకి ఇచ్చాడు. పౌలు పరిచర్య ఏంటంటే దేవుని మర్మాల విషయంలో గృహ నిర్వాహకుడు. అయితే ఇప్పుడు వినండి, ఈ ప్రమాణ వాక్యాలు కట్టు, ధర్మశాస్త్రాన్ని అక్కడ 16వ వచనం మళ్ళా చదువుదాం అందరూ ఒకసారి. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము. ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగించు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వినండి. వాక్యము ఏది ఎలా చేయాలో ప్రమాణ వాక్యాలు అందరికీ అందజేయబడేంత వరకు రాకడ రాదట. ఇంకొక సంగతి చెప్పాలి నేను మీకు, సకల జనులకు దేవుని సువార్త ప్రకటింపబడేంత వరకు రాకడ రాదు. అంతేకాదు మరొక విషయం, ఈ ప్రవచన వాక్యాలు అన్నీ నెరవేరితేనే రాకడ వస్తుంది. నేను రాత్రి ఒక మాట జ్ఞాపకం చేశాను. ఈ రాత్రే ప్రభు వస్తే అని దయతో ఎవరైనా చెప్తే ఇంకా వాక్యము వారి లోపలికి వెళ్ళలేదు అని అర్థమని చెప్పాను.
అయితే నేను మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్పట్లేదు కానీ, భయపెట్టడానికి చెప్పట్లేదు కానీ, ఒక విషయం అయితే వాస్తవం. దేవుడి రాత్రి రాడు అన్నదైతే వాస్తవం. కానీ ఇంకొక వాస్తవం ఉంది. నీవు రేపటి వరకు బ్రతికుంటావో లేదో అన్న వాస్తవం గ్యారెంటీ అయితే లేదు. అందరు దీని మీద మనసు పెట్టాలి. ఓసారి స్తోత్రం చెప్తారా? అందరు చెప్పాలి హల్లెలూయా. ఏంటంట, రాకడ వస్తుందో రాదు అన్నది ప్రక్కన పెడితే, రేపటి వరకు నువ్వు బ్రతుకుంటావో లేదో అన్నది మాత్రం నీకు గ్యారెంటీ లేదు. కనుక అత్యవసరమైన పని ఏంటంటే, నేడే రక్షణ దినం కనుక అర్జెంటుగా అందరూ రక్షణ పొందాలి. అది హెచ్చరిక. ప్రియులారా, ఇప్పుడు వినండి, నేను వాక్యంలోనికి వచ్చేస్తున్నా. ఈ బోధను ముద్రించు అన్నాడు. మరి ఇంతకీ ఏది రైటు ఏది రాంగు మనకు ఎలా తెలుస్తుంది? ధర్మశాస్త్రం ఏది, ఎలాగ మనం అనుసరించాలి అన్నది ఎలా తెలుస్తుంది? పాత నిబంధన సంఘంలో ధర్మశాస్త్రాన్ని దేవుడు ద్వారా ప్రజలకు వివరించాడు. అయితే మీకు ఒక విషయం, ఆయన బోధను వివరించడానికి దేవుడు ఏదైనా ఆనవాలు ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు విషయంలోకి వస్తున్నా. ఆయన బోధ ప్రజలకు దేవుడు అప్పగించడానికి దేవుడే సాక్షాత్తు పాత నిబంధన సంఘానికి ధర్మశాస్త్రం ఇవ్వడానికి మోషేను పంపిస్తే, క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు తన బోధను తెలియచేయడానికి దేవుడు సాక్షాత్తు తన కుమారుడైన క్రీస్తు ప్రభునే ఈ లోకానికి పంపించారు. అందరూ చప్పలు కొడుతూ దేవుని కనపడతామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వచ్చారు ఆయన బోధను వివరించడానికి, దేవుని బోధను. మీకు కావాలంటే దాంతో మీరు వాక్యంలోనికి రండి. కొండ మీద ప్రసంగం బైబిల్లో ఎక్కడుంది? కొండ మీద ప్రసంగం తెరిచి చూడండి. కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లో రాసి ఉంది. ఇప్పుడు కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం ప్రారంభపు మాటలు దయతో అందరూ చదవండి. జనసమూహములను చూచి, అందరూ తీయాలి, అందరూ మాతో పాటు చదవాలి. చదవండి. ఆయన ఆ జనసమూహములను చూచి, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆగండి. ఇప్పుడు దేవుడు తన బోధ వినిపిస్తున్నాడు. యేసయ్యే బోధింపసాగాడు అన్న మాట ఎందుకు రాశారు అనుకుంటున్నారు? మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఈ అధ్యాయం ప్రారంభంలో ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన ఏం చేశాడు? నోరు తెరచి ఇలాగు బోధింపసాగారు. ఏమండి, నాకు ఒక చిన్న డౌట్. నోరు తెరవకుండా ఎవరైనా బోధిస్తారా? మాట్లాడండి, నోటితో చెప్పండి. మీరు తలకాయ ఊపొద్దు. నోరు తెరవకుండా ఎవరైనా బోధిస్తారా? ఇప్పుడు దేవుడు నోరు తెరిచాడు అని ఎందుకు రాశాడు అనుకుంటున్నారు? పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో 400 సంవత్సరాల వ్యవధి ఉంది, గ్యాప్ ఉంది. ఈ 400 సంవత్సరాలు ఏమంటారంటే, బైబిల్ పండితులు, వేద పండితులు ఈ యొక్క బైబిల్ చరిత్రలో ఈ 400 సంవత్సరాల కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, కళల ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ దేవుడు ఎవరితో మాట్లాడలే. దానిని మౌన సంవత్సరాలు అంటారు. ద సైలెంట్ ఇయర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఇజ్రాయెల్ యొక్క చరిత్రలో మౌన సంవత్సరాలు ఈ 400 సంవత్సరాలు. దేవుడు కళలు ఇవ్వలే, దర్శనాలు ఇవ్వలే, ఏ వాక్కు ఇవ్వలే, ఏ ప్రవక్త ద్వారా కూడా మాట్లాడలే. దేవుడు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్న దేవుడు ఈ క్రొత్త నిబంధనలో, అంటే క్రీస్తు ప్రభువుగా ఆయన లోకానికి వచ్చి ఆయన నోరు తెరచి మాట్లాడడం ప్రారంభించాడు. నోరు తెరచి బోధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వినండి, ఈ బోధను కట్టు, ఈ ప్రమాణ వాక్యాలు అక్కడ మళ్ళా చదవండి. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. ఏం చేయాలి? అందరూ మాట్లాడండి.
ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించు అన్నాడే. ఇప్పుడు యేసయ్య తన బోధను వినిపిస్తున్నాడు. ఆ బోధ అర్థం చేసుకుంటే చాలండి, హ్యాపీగా మనకు అరుణోదయం కలుగుతుంది. అర్థం చేసుకున్నంత వరకు అరుణోదయం కలగదు, అంటే రాకడ రాదు. ఇప్పుడు యేసయ్య బోధ ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి, అక్కడ మత్తయి సువార్త అందరు తెరవండి మీ పరిశుద్ధ గ్రంథాలు. నేను ఒక 10 నిమిషాల్లోనే ముగిస్తా. కనుక కండిషన్ ఏంటంటే అందరూ చదవాలి, అందరూ వినాలి. చదవండి. ఇప్పుడు ఆత్మ విషయమై అందరూ చదువుతున్నారా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వినండి, ఇక్కడ 8 ధన్యతలు ఉన్నాయి. ఆ ధన్యతల్లో మొదటి ధన్యత ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న క్లూ ఇస్తున్నా, తాళపు చెవిస్తున్నా, అందరు వినండి. ఎవరైనా దేవునిలాగా బ్రతకాలంటే, క్రైస్తవులాగా బ్రతకాలంటే దేవుని గుణమేంటో తెలుసుకోవాలి. ఇప్పుడు అసలు సంగతి ఏంటంటే, కొండ మీద ప్రసంగం ఏదనుకుంటున్నారు? కొండ మీద యేసయ్య చేసిన ఆ ప్రసంగం దేవుని యొక్క స్వరూపం, అది దేవుని యొక్క గుణం, అది దేవుని క్యారెక్టర్, అది దేవుని యొక్క స్వభావాన్ని ఆయన బోధిస్తున్నాడు. ఎలాగా? ఆయన ఎవరో తెలుసుకుంటేనే కదా, ఆయన ఎలా మాట్లాడతాడో తెలుసుకుంటేనే కదా, ఎలాంటి వాడో తెలుసుకుంటేనే కదా అలాగే ఇమిటేట్ చేయడానికి. ఉదాహరణకు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనకు తెలిసిన ఆయన సుపరిచితుడు ఒక ఆయన ఉన్నాడు, ఎన్టీ రామారావు గారు. ఆయన అంటే చాలామందికి ఇష్టం. ఆయనలాగా కొంతమంది ఇమిటేట్ చేస్తారు, ఆయనలాగా ప్యాంటు షర్ట్ కుట్టించుకుంటారు, ఆయనలాగా మాట్లాడతారు, హాయ్ బ్రదర్ అంటారు స్టైల్గా, అదే వాయిస్ పెట్టుకొని. ఆయన ఏంటో తెలిస్తేనే కదా ఆ స్టైల్ ఇమిటేట్ చేసేది. అలాగే ఇప్పుడు యేసయ్య ఏంటో తెలిస్తేనే కదా యేసయ్యని ఇమిటేట్ చేసేది. యేసయ్య క్యారెక్టర్ అని తెలుసా? దేవుని క్యారెక్టర్ అని తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇప్పుడు వినండి, ఆలకించండి. దేవుని క్యారెక్టర్ ఏంటంటే ఈ మత్తయి సువార్తలో ఉన్నది. అందరు కాస్త ఈ రాత్రి మీరు దీవింపబడబోతున్నారు. ఈ రాత్రి దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తూ ఉంది. దేవుడు ఆయన స్వరూపం నీలో కలగాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన స్వరూపం కలగాలంటే, ఆయన లక్షణాలు నీకు రావాలంటే ఆయన ఎలాంటి వాడో తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఆయన ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటో దేవుడు కొండ మీద ప్రసంగంలో నోరు తెరచి బోధించడం ప్రారంభించాడు. అక్కడ చదవండి, మొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అందరూ మాట్లాడాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇప్పుడు వినండి, దేవుని స్వభావం ఏమిటంటే దేవుడు దీనుడు. ఈ కొండ మీద ప్రసంగం ఏమని చెప్పాను నేను? అందరు మాట్లాడండి. కొండ మీద ప్రసంగం యేసయ్య క్యారెక్టర్, దేవుని క్యారెక్టర్ అని చెప్పాను, గుణమని. మరి దేవుడు దీనుడా? ఈజ్ గాడ్ అంటే దీనుని ఇంగ్లీష్లో ఏమంటారంటే, వినండి, ఈ వచనాన్ని మీరు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే తెరచి చూడండి. అక్కడ ఏమని ఉంటుందంటే బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ అని ఉంటుంది. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. దీనులంటే పూర్ అని ఉంది. పూర్ అంటే అర్థం ఏంటి? పూర్ అంటే మనం అనుకుంటాం దరిద్రులు అనుకుంటాం. కాదు. పూర్ అనే పదానికి మీకు అర్థం చెప్తాను, వినండి. పూర్ అనేది మీ దగ్గర ఇంటికి వెళ్ళాక డిక్షనరీతో చూసుకోండి. పూర్ మీన్స్ డిపెండెంట్ అని అర్థం. ఏంటి? డిపెండెంట్ అంటే ఆధారపడతాడు. నేను బలహీనుని, బలం లేదు, ఇదిగో నన్ను ఎవరో కొట్టడానికి వచ్చారు, సుధీర్ అన్నయ్య వెనక్కి వెళ్ళాను, అనే నన్ను కాపాడండి, దాక్కున్నా, నాకు డబ్బు కావాలి, డబ్బు లేదు, అయ్యా బ్రదర్ నాకు కాస్త సహాయం చేయండి, ఇతరుల మీద ఆధారపడ్డా. అంటే పూర్ అంటే అర్థం ఏంటంటే డిపెండెంట్. అంటే ఇప్పుడు నేను మీకు ప్రశ్న వేస్తున్నా, మీకే డౌట్ వస్తుంది, దేవుడు ఇతరుల మీద ఆధారపడతాడా? నోటితో చెప్పండి అందరూ. ఆధారపడతాడు ఎవరి మీదన్నా? మీరు అంటారు దేవుడు ఆధారపడ్డం ఏంటండి, ఏంటి ఈ బోధ ఏంటి అంటారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ కొండ మీద ప్రసంగం అందరూ ఆలకించండి. దేవుని క్యారెక్టర్ అని చెప్పాను కదా, దేవుని గుణం అని చెప్పాను కదా. మరి దేవుడు ఆధారపడతాడా అని మీరు ప్రశ్న వేయాలి. దేవుడు ఆధారపడతాడో లేదో చెప్తున్నాను, దయతో ఆలకించండి. దేవుడు ఆధారపడతాడు. ఎలాగో చెప్పనా? మనము సేవిస్తున్న దేవుడు తండ్రి, కుమార, మాట్లాడండి,
మీ కుడి చేతులు పైకెత్తుతారా ఒకసారి? దేవుడు ఎవరు? అందరూ మాట్లాడండి. రైట్. దేవుడు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వం కదా. అయితే ఇప్పుడు చేతులు దించండి. త్రియేక దేవుడు అన్నాం. అయితే దేవుడు త్రియేక దేవుడు అయితే ఆ త్రియేక దేవుని స్వభావి కొండ మీద ప్రసంగం అని చెప్పాను కదా. ఇప్పుడు చెప్తున్నాను, దయతో ఆలకించండి. ఆయన గుణము, ఆయన దీనుడు అని చెప్పానే. ఎలాగ దీనుడు అంటే డిపెండెంట్ అని చెప్పాను కదా, ఇతరుల మీద ఆధారపడతాడని. ఎలాగో ఇప్పుడు చెప్తున్నాను, ఆలకించండి. తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళండి. తండ్రి అయిన దేవుణ్ణి, తండ్రి నీవు ఇతరుల మీద ఆధారపడతావా అంటే ఎస్ అంటాడు. ఎలాగో చెప్పనా? తండ్రి నువ్వు గొప్పోడువా లేకపోతే బలహీనుడువా బలవంతుడువా అని అడగండి ఎప్పుడన్నా తండ్రిని ఏకాంతంగా. అప్పుడు తండ్రి అయిన దేవుడు అంటాడు, నేను అసలు కనబడను. నేను ఏమై ఉన్నానంటే అదృశ్యుడై ఉన్నా. నా కుమారుడైన క్రీస్తు మాత్రమే సర్వం అంటాడు ఆయన. స్తోత్రం. అందరు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దామా? అందరు చెప్పాలి హల్లెలూయా. నా కుమారుడే సర్వం. మరి నీ సంగతి ఏంటి? ఐ ఆమ్ ఏ హిడెన్ పర్సన్. నేను దాగి ఉండాల్సిందే. నా కుమారుడే కనబడాలి. నా కుమారుడే సర్వం. ఆయనే సర్వం. ఆయనే దృశ్య రూపం. నేనైతే అదృశ్యుడను. నేను మీ మధ్యలో ఉన్నా, నేను కనబడకూడదు. నా కుమారుడే కనబడాలి అని కుమారుడైన దేవుడిని కనపరుస్తాడు. స్తోత్రం చెప్తారా? అందరూ చెప్పాలి. అందరి స్వరాలు వినబడాలి. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడి మీద ఆధారపడతాడు. అలాగే కుమారుడైన దేవుడిని అడగండి. కుమారుడైన దేవా యేసు ఇమ్మానుయేల్, ఏంటి నాయనా నువ్వే సర్వం అని చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు అని అడగండి. తండ్రి అయిన దేవుడి గురించి కుమారుడైన దేవుడు ఏమంటాడు తెలుసా? నో, నేను ఆయన దగ్గరికి మార్గాన్ని మాత్రమే. నా తండ్రి మనందరికీ గమ్యస్థానం ఆయనే. నేను ఆయన దగ్గరికి ఐ యామ్ ఓన్లీ వే బట్ మై ఫాదర్ ఈజ్ అవర్ డెస్టినీ. నేను కేవలము ఒక మార్గాన్ని మాత్రమే, ఆయనే మన గమ్యస్థానం అంటాడు. మనం వెళ్ళాల్సింది ఆయన దగ్గరికి అంటాడు యేసయ్య. అసలు ఇంకొక విషయం, కుమారుడైన దేవుని విషయం తండ్రిని అడిగామనుకోండి, తండ్రి ఏమంటాడు తెలుసా? ఇదిగో నన్ను ఒకవేళ జ్ఞాపకం తెచ్చుకోండి, లేకపోతే లేదు. కానీ నా కుమారుడిని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపం వస్తుంది అంటాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కుమారుడిని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపం వస్తుంది అంటాడు. అంతేకాదు మీకు ఒక విషయం, మరి వీరిద్దరూ అలాగే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని సంగతి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు సంగతి అడిగామనుకోండి, కుమారుడైన దేవా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని సంగతి ఏంటంటే యేసయ్య అంటాడు ఆత్మదేవుడిని కనపరుస్తాడు. ఎలాగో తెలుసా? ఆయన అంటాడు, నేను కొంతవరకే చెప్తున్నా, సత్యస్వరూపి యొక్క ఆత్మ మీ మధ్యలోనికి వస్తాడు, మిమ్మల్ని సత్యంలో నుండి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇదిగో నన్ను ఏదన్నా మాట్లాడండి, కానీ ఆత్మను దూషించొద్దు. నన్ను మాట్లాడినా మీకు క్షమాపణ ఉంది, కానీ నా ఆత్మను దూషించడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అంటాడు. అంటే ఇక్కడ నేను మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేస్తున్నా. తండ్రి కుమారుడిని కనపరుస్తాడు, కుమారుడు పరిశుద్ధాత్మని కనపరుస్తాడు, కుమారుడు తండ్రిని కనపరుస్తాడు. ఇక్కడ తండ్రి కుమారుని పరిశుద్ధాత్మని కనపరుస్తాడు. అందరూ ఈ మాట వినాలి. ఈరోజు మీరు దీవింపబడే ఒక ఆత్మీయ సూత్రం చెప్తున్నాను. రాబో కాలంలో మీ కుటుంబాలు వర్ధిల్లడానికి ఒక తాళపు చెవిస్తున్నా. తండ్రి కుమారుని కనపరుస్తాడు, కుమారుడు తండ్రి అయిన దేవుని కనపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం, కుమారుడు తండ్రిని కనపరుస్తూ పరిశుద్ధాత్మను కనపరుస్తాడు. అలాగే అంటే మిగిలిన ఇద్దరిని ప్రతి ఒక్కళ్ళు కనపరుస్తారు. ఆత్మదేవుడు పరిశుద్ధాత్మని అడగండి, పరిశుద్ధాత్మదేవా ఇదే కుమారుడైన దేవుడు ఏంటి ఇలా అంటున్నాడు? వాస్తవానికి నేను మీకు ఒక మాట చెప్పాలి. కుమారుడైన దేవుని పేరేంటి? ఎవరైనా రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఒక 500 గిఫ్ట్. కుమారుడైన దేవుని పేరు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాతో ఉన్న పిల్లలు కాకుండా ఎవరైనా కుమారుడైన దేవుని పేరు ఏంటి అలా చూస్తున్నారు? గుడ్లు అప్పగించుకొని చూస్తున్నారు ఏంటి కోపంగా? కుమారుడైన దేవుని పేరేంటి బాబు? అయ్యా
పునరుద్ధానుడైన క్రీస్తు అంట. 100 రూపాయలు 500 ఫైన్ మీకు. రాంగ్ చెప్పిన వాళ్ళు నాకు ఇవ్వండి, రైట్ చెప్పిన వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకోండి. కుమారుడైన దేవుని పేరేంటి? ఎవరో చెప్పారు ఇక్కడ, ఇమ్మానుయేల్ అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుమారుడైన దేవుని పేరు ఇమ్మానుయేల్. అదేనండి యెషయా ప్రవచించాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేల్. అంటే దేవుని కొడుకు పుట్టాడు. ఎవరన్నా ఇమ్మానుయేల్ అని పిలిచారా? పిలవలే. ఏమైంది? ఏమని పిలిచారు? యేసు అని పిలిచారు. యేసు అంటే అర్థం రక్షకుడు అని, ఇమ్మానుయేల్ అంటే అర్థం దేవుడు మనకి తోడు అని. అయితే మరి ఆ ప్రవచనం ఏమవ్వాలి? అది తప్పుడు ప్రవచనమా? నో 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 నో. ప్రవచించిన ప్రవక్త యెషయా ప్రవక్త ప్రవచనంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కంటుందని చెప్పాడే, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని చెప్పారే. అయితే ఆ యొక్క పేరు తప్పు కాదు, ప్రవచనం తప్పు కాదు. ఎలాగో చెప్తా వినండి. కుమారుడైన దేవుణ్ణి పరలోక రాజ దర్బారులో ఇమ్మానుయేల్ అని పిలుస్తారు, భూమి మీదేమో యేసు అని పిలుస్తారు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తాం. అందరూ చప్పలు కొడుతూ దేవదేవుని కనపడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడైన దేవుని పేరు అంటే ఇమ్మానుయేల్ అని చెప్పాలి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను యేసు అన్నారు. ఎందుకంటే మన ప్రతి పాపం నుంచి ఆయన విడిపిస్తాడు కనుక, ఆయన రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు అని చెప్పారు. ఇప్పుడు విషయంలోకి వస్తున్నా వినండి. కుమారుడైన దేవుని గురించి అడిగామనుకోండి, తండ్రి అయిన దేవుని అందరూ వినాలి. ఈరోజు మీరు దీవింపబడ్డానికి, ప్రతి కుటుంబం దీవింపబడ్డానికి ఒక ఆత్మీయ సూత్రం చెప్తున్నా. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని గణపరుస్తాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ ఆత్మను గణపరుస్తాడు. శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుందని ఆత్మదేవుడిని కనపరుస్తాడు తండ్రి అయిన దేవుడు. అలాగే కుమారుడైన దేవుడిని అడిగామనుకోండి, కుమారుడైన దేవుడు ఏమంటాడంటే, నన్ను అవమానపరిచిన పర్వాలే, నా ఆత్మను దుఃఖించువానికి, నా ఆత్మను ద్వేషించువానికి, దుఃఖపెట్టువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు, జాగ్రత్త, ఖబర్దార్ అంటాడు ఆయన. అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా జాగ్రత్త చెప్తాడు. నేను కొత్త చెప్తున్నాను, పరిశుద్ధాత్మ సత్యస్వరూపి మీ మధ్యలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే ఇక్కడ అంతా వినండి, ఒక్క మాటలో చెప్పేస్తా. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని కనపరుస్తాడు. తండ్రి అయిన దేవుడు ఆత్మదేవుని, పరిశుద్ధ ఆత్మని కనపరుస్తాడు. మళ్ళీ ఇప్పుడు కుమారుడైన దేవుని దగ్గరికి వచ్చామనుకోండి, కుమారుడైన దేవుడు తండ్రిని కనపరుస్తాడు. మాట్లాడండి. కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మను కూడా కనపరుస్తాడు. స్తోత్రం. అందరూ చెప్పాలి హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడిని అడిగామనుకోండి, అయ్యా పరిశుద్ధాత్ముడా, తండ్రి అయిన దేవునికి సింహాసనం ఉంది, కుమారుడైన దేవునికి సింహాసనం ఉంది, మరి నీకేది సింహాసనం అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నాకెందుకు సింహాసనం? నేను 7 దీపస్తంభాల మధ్య తిరుగుతూనే ఉంటా, ప్రజలను ఆయన దగ్గరికి నడిపించడమే నా పని, నాకెందుకు సింహాసనం అంటాడు పరిశుద్ధాత్ముడు. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, దైవత్వపు లక్షణం చెప్తున్నా. కొండ మీద ప్రసంగం యేసయ్య స్వభావం అని చెప్పాను కదా, దేవుని స్వభావం అన్నాను కదా. ఇప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఎందుకన్నాడంటే, అది యేసయ్య క్యారెక్టర్, యేసయ్య గుణము, దీనత్వం. అందుకే ఆయన అంటాడు కదండి మత్తయి సువార్తలోనే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ఆయన చెప్పాడు స్ట్రైట్గా, నేను సాత్వికుడని. మనకి కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ ఎప్పుడు వచ్చింది? ఏంటి అలా చూస్తున్నారు? కోవిడ్ తెలీదా? కోవిడ్ 19లో వచ్చింది, అందుకని COVID-19 అంటారు. ఇక బండ గుర్తు మీకు. 2019లో వచ్చింది COVID-19. అయితే ఆ సంవత్సరం చర్చలు ఎవరు పెట్టలే, ఒకరితో ఒకరు మాట్లాడుకోలే. కానీ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, నేను ఒక ఆదివారం కూడా ఆరాధన ఆపలే. స్తోత్రం. అందరూ చెబుదాం హల్లెలూయా. కారణం ఏంటంటే
ఇలాగే లేఖన క్రీస్తు మహాసభలు అయిపోయినాయి. బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఒకరోజు మీటింగ్ క్యాన్సిల్ చేశాం. ఆఖరి రోజు 3వ రోజు బాప్తిసాలు ఇచ్చాం. రాత్రికి రాత్రి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. లాక్డౌన్ పెట్టారు. అయితే ఎవరు గుళ్ళో 4-5 కూడుకోకూడదు అన్నారు. అన్ని రోడ్లంతా జామ్ చేశారు. రెడ్ జోన్ ప్రకటించారు. జరిగిన విషయం ఏంటంటే, మేమైతే అర్ధరాత్రి 2 గంటలకి ప్రార్థన పెట్టాం. ఒక విషయం, అర్ధరాత్రి 2 గంటలకి ఒక్క ఆదివారం కూడా ఆపలే. 2 గంటలకు అందరూ ప్రార్థనకు రావడం మొదలుపెట్టారు. తర్వాత 2:03కి వచ్చింది. 3 ఇప్పుడు 5కి వచ్చింది. నేను 8 గంటలకు పెడదామంటే కొలకలూరులో సంఘపెట్టలు అంటున్నారు 8 గంటలు కాదు, ముందు మాకు 5 గంటలకు ప్రార్థన పెట్టిన తర్వాతే మీరు ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్ళండి అంటున్నారు నన్ను. స్తోత్రం, హల్లెలూయా. కోవిడ్లో ఒక్కరోజు కూడా మేము ఆరాధన ఆపలే. కానీ కోవిడ్కి నాకు ఒక పాఠం నేర్పింది. అందుకు చెప్తున్నా, కోవిడ్ నాకు నేర్పిన పాఠం ఏంటంటే, యేసయ్య గుణలక్షణాలు దేవుడు నాకు నేర్పించాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దా. ఆ టైంలోనంటే దేవుడు నాకు ఒక టాపిక్ నేర్పించాడు, ఒక అంశం. అదేంటంటే, వేర్ ఈజ్ జీసస్ నౌ అని. వేర్ ఈజ్, అందరు మాట్లాడండి, వేర్ ఈజ్ జీసస్ నౌ అంటే అర్థం ఏంటంటే, యేసు ఎక్కడ, ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు. ఇప్పుడు నేను మీకు ప్రశ్న వేస్తున్నా, ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు యేసు ఎక్కడున్నారు? ఆన్సర్ చెప్పిన వాళ్ళకి, రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 500. ఒక్కరు కూడా తీసుకోండి. నా ప్రసంగం విన్నా కొడుకు చెప్తున్నాను వినండి. యేసు ఎక్కడున్నాడు అంటే, కోవిడ్-19లో దేవుడు నేర్పిన పాఠం. వేర్ ఈజ్ జీసస్ అంటే, హీ ఈజ్ ఎట్ యువర్ ఫీట్. ఆయన నీ పాదాల దగ్గర ఉన్నాడు. ఆయన ఎంత దీనుడో తెలుసా? నీ పాద పరిచర్య చేస్తున్నాడండి. ఆయన నీ కాలు కడుగుతున్నాడు. ఆయన సాత్వికుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక, ఆయన దీన మనసు కలిగిన వాడు కనుక ఆయన నీకు పాదాలు కడిగి దేవుని బిడ్డలను నిన్ను హెచ్చిస్తున్నాడు. అంత తగ్గింపు కలిగినటువంటి వాడు దేవుడు. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నారు కదా. దీనత్వము దేవుని యొక్క దైవ లక్షణం. ఇప్పుడు దీనత్వం అంటే ఒకరు ఒకరిని గణపరుస్తూ ఒకరు ఇంకొకరి మీద ఆధారపడడం. ఇప్పుడు తండ్రి కుమారుడి మీద, కుమారుడు వీళ్ళిద్దరు పరిశుద్ధాత్మ మీద, పరిశుద్ధాత్ముడు వీళ్ళ మీద ఆధారపడతారు. ఇద్దరు అంటే ముగ్గురు ఒకరినొకరు గణపరుచుకుంటారు. ఇప్పుడు మీరు దీవింపబడ్డానికి సూత్రం చెప్తున్నా, అందరూ వినండి. ఫ్యామిలీస్లో భర్త ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి. లేకపోతే నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా నీ కుటుంబం ఎక్కిరాదు. కోట్లు సంపాదించు నెలకి నీ బ్రతకత బజారు పాలవుతుంది. ప్రతి పురుషుడు, ప్రతి హస్బెండ్, ఎవ్రీ హస్బెండ్ మస్ట్ హానర్ హిజ్ వైఫ్. ప్రతి భర్త తన భార్యను గౌరవించాలి, ప్రేమించాలి. అలాగే ప్రతి స్త్రీ కూడా, అందరు వినాలి, ప్రతి స్త్రీ కూడా అంటే ప్రతి భార్య కూడా తన భర్తను గౌరవించాలి. భర్తను ధిక్కరించే స్త్రీ ఆ ఫ్యామిలీ అంగారిపోతుంది. కారణం ఏంటంటే, యూనిటీ ఉండదు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అందరూ ఒకసారి గట్టి దేవుని స్తోత్రం చెప్తారా? అందరు 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందరికీ దేవుడు ఈరోజు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, అప్పుడు ఆశీర్వాదం నిలబడుతుంది. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, అప్పుడు ఆశీర్వాదం నిలబడుతుంది. అలాగే తండ్రి కుమారుని ప్రేమించేవాడు, కుమారుడు తండ్రిని ప్రేమించేవాడు. అదే టైంలో వీళ్ళిద్దరూ కలిసి పరిశుద్ధాత్మను ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు మీ ఫ్యామిలీకి అన్వయిస్తున్నా వినండి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. వీళ్ళిద్దరూ కలిసి పిల్లలను ప్రేమించాలి, పిల్లలను గౌరవించాలి. లేకపోతే నీ ఫ్యామిలీ అతలాకుతలం అయిపోతుంది. నీకు తెలుసో లేదో, ప్రతి పేరెంట్ మీ యొక్క పిల్లలను ప్రేమించండి, గౌరవించండి. వారు నీ పోలికని తెలుసుకోండి. నీకు పిల్లాడు కలిగాడండి, నీకు పిల్ల పుట్టింది, కుమార్తె పుట్టింది, ఎవరి పోలికది? నీ కొడుకు పోలిక ఎవరిది? అది నీదే, డిటో నీవే. కనుక
వారిని ప్రతిరూపాలని ఎరిగి వారిని గౌరవించాలి. ఓసారి అందరు దేవునికి స్తోత్రం చెప్దాం. అందరు చెప్పాలి హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు ఏదైనా కానీ భార్యలను తిట్టేవాళ్ళు భర్తలను అరే చచ్చినోడ పోరా అని తిట్టేవాళ్ళు ఉంటే అర్జెంటుగా మారు మనసు పొందండి. లేకపోతే నువ్వు పత్రమైపోతున్నట్టే, గోతులోకి దిగిపోతున్నావు. జస్ట్ ఇంటికి వెళ్ళాక నీ భార్యకు ఐ లవ్ యూ అని చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి బాబు ముసలాలం అయిపోయి ఇంకా ఐ లవ్ యూ అని భార్యకి ఏం చెప్తామంటే చెప్పాలంతే. విజయ్ బాబు కొడుక అర్థమైందా? హల్లెలూయా. పెళ్లి కాకముందు ఐ లవ్ యూ చెప్పి పెళ్లి చేసుకున్నాం, తర్వాత కూడా ఐ లవ్ యూ చెప్పాలి. స్తోత్రం గట్టి చెప్పండి హల్లెలూయా. మా కొడుకుది విజయ్ కీబోర్డ్ ప్లే చేశాడే లవ్ మ్యారేజ్, అందుకని చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్పాలి, ముసలోడు అయిపోయిన తర్వాత కూడా చెప్పాలి. నీ భార్యకి ఐ లవ్ యూ చెప్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. స్తోత్రం. నీ కూతురికి పెళ్ళైనా కానీ మీ భార్యకి నువ్వు భర్తవే. అలాగే వినండి, అంటే కొడుకుని అలాగ ఊరికి ఎగ్జాంపుల్ చెప్పి మీకు పాఠం చెప్తున్నాను నేను. అది సీక్రెట్. ప్రతి పురుషుడు అలా చేయాలి. ప్రతి స్త్రీ తన భర్తను ప్రేమించాలి, గౌరవించాలి, లోబడాలి. అప్పుడే నీ ఫ్యామిలీ దీవింపబడుతుంది, లేకపోతే నెమ్మది ఉండదు. అందుకే ప్రభు అన్నాడు కదా, ఈ ప్రమాణ వాక్యం అంటే ఏంటనుకుంటున్నారు? ఈ బోధ అంటే ఏంటనుకుంటున్నారు? దేవుడు చెప్పింది భార్యలు భర్తలకు లోబడి ఉండాలి, భర్తలు భార్యలను ప్రేమించాలి. అలాగే తండ్రి కుమారుడు ప్రేమించాడు, కుమారుడు పరిశుద్ధాత్మను ప్రేమించాడు. వారు ఐక్యమై ఉన్నట్టు ప్రతి కుటుంబం ఐక్యమై ఉండాలి. ఈరోజు నేను ఇక్కడున్న అనేక మంది కుటుంబాలు నెమ్మది లేకుండా ఉన్నాయి. అయితే వారికి దేవుడిచ్చిన రేమావాక్కుగా చెప్తున్నాను, ఇది పాటించండి. మీ కుటుంబాలు మరుసటి ఏటికి వచ్చే సంవత్సరం మీరు లేఖన క్రీస్తు మహాసభలకు వచ్చినప్పుడు మీ కుటుంబం దీవింపబడిందని ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తారు, సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని కనపడ్డామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు సమాధానం లేకపోతే మీరు బైబిల్లో ఒక మాట అన్నాడు యేసయ్య, సమాధానమును వెతికి దానిని వెంటాడండి. జస్ట్ ఫ్యామిలీ సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ములు ముగ్గురు ఐక్యమై ఉన్నారు. అయితే ఆయన దీనుడు అంటే ఎస్, హీ ఈజ్ డిపెండెంట్, హీ ఈజ్ పూర్, హీ డిపెండ్స్ for everything on his father. Son depends on his father, father depends on his son. These both are depends on their spirit. వారి యొక్క ఆత్మ మీద వారు ఆధారపడి జీవిస్తారు. నా ప్రియ దేవుని బిడ్డారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు నువ్వు దీవింపబడ్డానికి నీకు ఒక ఆత్మీయ పాఠం నేర్పుతున్నాడు. అయితే అసలు విషయంలోకి వస్తున్నా. నేను ఎటుపోయిన మూలవాక్యాన్ని అయితే మర్చిపోను. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించు. ఆయన బోధ ఇప్పుడు ఆయన కొండ మీద ప్రసంగంలో తెలియజేస్తున్నాడు. మనం అనుకుంటామండి ఆయన చెప్పిన బోధ చాలా సరళంగా ఉంది, బాగా అర్థమైంది అనుకుంటున్నాం. మీకు ఒక సంగతి చెప్పనా, కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పింది అర్థం కాకుండా ఉన్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అసలు ప్రతి మాట నువ్వు అనుకున్నది కాదు. అక్కడే ఒకసారి తీయండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త, అందరూ వాక్యంలోనికి రండి. మత్తయి సువార్త దయతో 5వ అధ్యాయం 41వ వచనం చదవండి. ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఆగండి. ఒకడు 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు పోవాలంట. అక్కడ ఇంకొకటి మీకు బాగా సుపరిచితమైన లేఖనం 7వ అధ్యాయంలోనికి రండి. 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. అడుగుడి మీకు ఇయ్యబడును. అందరు చదువుతున్నారా? తెలిసిన వాక్యాలే ఇవి, కానీ అసలు నీకు అసలు ఏం తెలియదు. ఇందులో తెలిసిన వాక్యం అనుకుంటున్నావు నాయన, అసలు నీకు ఇంకా వాక్యం కంఠస్థమే రాలే. ఎలాగో చెప్పబోతున్నాను నేను ఇప్పుడు. 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. అందరు తీసారా? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును,
తీయబడును. మీలో ఏ మనుషుడైనను, చదవండి, కంటిన్యూ చేయండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల అందరూ చదవాలి, పామునిచ్చునా. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. తర్వాత చదవండి. ఆగండి, ఇన్ని చెప్పంటాడు. కావున మనుషులు అందరు వింటున్నారా? అందరూ చూస్తున్నారా? మీ బైబిల్ అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు, వెదకుడి మీకు దొరుకును అన్నాడు, తట్టుడి మీకు తీయబడి అన్నాడు. మీరు మీ పిల్లలు రొట్టెని అడిగితే రాత్రి ఇస్తారా? చేపను అడిగితే పీటర్ పామునిస్తారా? ఇవ్వం కదా. ఏది అడిగితే అది ఇస్తాం. అయితే మరి ఇవన్నీ చెప్తూ అంటాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉన్నప్పుడు పరలోకమందున మీ తండ్రి మరి నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడని చెప్పాడు. బాగానే ఉంది. కావున అన్నాడు. ఇక్కడ కావున అన్న ఒక క్లాస్ పెట్టి దాని అసలు ఆ యొక్క మాటల యొక్క అర్థం కింద చెప్తున్నాడు యేసయ్య. చదవండి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయండి. అందరు చదువుతున్నారా? కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఏంటంట? అడగండి ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడి అని చెప్తూ కావున అని అక్కడ ఏం చెబుతున్నాడు వినండి, చదవండి. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఆగండి, అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడి చెప్తూ కావున మీరు మనుషులకు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఎందుకు పొందుకోవట్లేదు? సీక్రెట్ ఇది. అడిగితే ఎందుకు దొరకట్లేదో సీక్రెట్. మనుషులకు మీరు ఏదైతే మనుషులు మీకు చేయాలని మీరు ఆశపడుతున్నారో దాన్ని చేయండి, అప్పుడు మీకు అది అనుగ్రహింపబడుతుంది. మీకు అర్థమవుతుందా? మీరు అడిగినవన్నీ ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు? మీకు మనుషులు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఆ మనుషులకు మీరు చేసినప్పుడే మీరు అడిగినవన్నీ మీరు పొందుకుంటారు. ఉదాహరణ చెప్తా. మనల్ని అందరినీ మనమైతే ఎవరికి వాళ్ళు నీకు నువ్వు అనుకుంటావు. ఏమనుకుంటావంటే నన్ను అందరూ కనపరచాలి, అందరికీ నేను మంచోళ్ళలాగా ఉండాలి అని అనుకుంటాం. కానీ పక్కన వాళ్ళ గురించి నువ్వు చెడ్డగా మాట్లాడతావు కనుక నేను ఎవడు మంచో. నువ్వు నీ ఎదుటి వారికి నువ్వు ఏదైతే నిన్ను చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేసినప్పుడే నువ్వు పొందుకుంటావు. అది అక్కడ కారణం. స్తోత్రం చెప్పండి. మళ్ళా మీకు అర్థమైందా? మళ్ళా చెప్తున్నాను. అడుగుడి, వెనక వాళ్ళు కూడా మాట్లాడాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన అన్నాడు కదా. ఎప్పుడో అడిగితే ఇస్తాడు అంటే మనుషులకు మీరు ఏదైతే మనుషులు మీకు చేయాలని మీరు ఇష్టపడుతున్నారో దానిని మీరు చేసినప్పుడే మీరు దాన్ని పొందుకుంటారు. స్తోత్రం. అయితే ప్రియులారా, ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొక విషయం ఇక్కడ నేను ఒక మాట చెప్పి ఆయన ఇదంట ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమై ఉందంటాడు. మళ్ళీ తర్వాత ఇంకో మాట చదవండి. అక్కడ ఇందాక చదివాం మత్తయి సువార్తలోనే. ఆయన బోధ మనకు అర్థం కాదు, అర్థమైనప్పుడే రాకడ వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చదవండి, ప్రార్థన చేస్తా. 5వ అధ్యాయం 41వ వచనం. అందరు తీయండి. ఒకడు ఒక మైలు దూరము అందరు తీయాలి. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల. అందరు చదువుతున్నారా? ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వారితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. 2 మైళ్ళు పో. ఆగండి. ఏమండి, ఇప్పుడు నన్ను జాన్సన్ అన్న ఉన్నారు, ఫ్లూటిస్ట్ అన్నయ్య, మంచిగా అద్భుతంగా ప్లే చేస్తాడు కదా. నన్ను అడిగాడు, పాస్టర్ గారు నాతో కాస్తంత విజయవాడ వరకు అర్ధరాత్రి కదా తోడు రండి అన్నారు. విజయవాడ ఏం కర్మండి, ఇటు కోదాడ దాకా వస్తాను పోయా. ఆయన వాడు పోవాలి. నేను విజయవాడ దాకా తోడు అడిగితే కోదాడ దాకా వస్తానని పోయాను అనుకోండి, ఏం ఉపయోగం? అది కాదండి. ఇదివరకు పెద్దలు చెప్తా ఉండుంటారు, తెనాల నుంచి అంటే చుండూరుకి 4 రూపాయలంట ట్రైన్కి టికెట్.
అరే అదే టైంలో నిడుబ్రోలకు కూడా 4 రూపాయలేనంట. చుండూరుకి 4 రూపాయలు, నిడుబ్రోలకు కూడా 4 రూపాయలే కదా. చుండూరుకి టికెట్ తీసుకొని, అంటే ఈ 4 రూపాయలు అనవసరంగా ఎందుకు వేస్ట్ చేయాలని నిడుబ్రోలకు టికెట్ తీసుకొని నిడుబ్రోలో దిగి చుండూరు నడుచుకుంటూ వచ్చాడు తిక్కలోడు. ఎక్కడ రమ్మంటే అక్కడ పోతేనే కదా లాభం, ఉపయోగం. అయితే ఇప్పుడు అసలు విషయం ఏనండి, ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేస్తే వానితో కూడా నువ్వు 2 మైలు వెళ్ళని ఎవరు చెప్పారు? ఇది పరిశుద్ధరావు బోధ కాదు, యేసయ్య బోధ. యేసయ్య కొండ మీద ప్రసంగంలో మాట అది. అయితే ఎందుకు అలా అన్నాడంటే, మైలు దూరము అన్నది మనం ఏదో దూరం అనుకుంటాం, కాదు కాదు. భక్తిలో 2 మైళ్ళు భక్తులు ఉన్నాయి, అందరూ వినాలి. ఒకటి మొదటి మైలు భక్తి రాయి, రెండవది 2వ మైలు భక్తి రాయి. ఎలాగో చెప్పి ప్రార్థన చేస్తా. మొదటి మైలు భక్తి అంటే ఏంటంటే ధర్మశాస్త్రం, పాత నిబంధన. 2వ మైలు భక్తి అంటే క్రొత్త నిబంధన బోధ. ఈ బోధన కట్టు, దాని ప్రకారము బోధించు అన్నాడే, అది చెప్తున్నా నేను. 2వ మైలు క్రొత్త నిబంధన బోధ. అదేంటంటే పాత నిబంధనలో అన్నాడు, పాత నిబంధనలో నరహత్య చేయొద్దు అన్నాడు. మీలో ఎవరైనా హత్య చేశారు ఎప్పుడైనా? నరహత్య ఇక్కడున్న వాళ్ళు చేయొద్దండి. ఎప్పుడన్నా ఎవరైనా చంపిన వాళ్ళు, ఏం బాబు పోలీసులకు అప్ప చెబుతావా ఏంటి? ఎవరైనా చంపిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటున్నావు, ఇదేం ప్రసంగం అయినా అని అనుకొని భయపడొద్దు. మనం ఎందుకు చంపుతామండి? మనకు అసలు పిరికోలం అయితే కత్తి చూస్తేనే పరిగెడతాం కదా. ఎవరైనా గొడవకు వస్తారంటే గొడవద్దు అని చెప్తాం. అసలు తప్పిందాకెక్కడా అని మీరు అనుకుంటున్నారు. అయితే మీకు సంగతి, క్రొత్త నిబంధన సంఘానికి క్రొత్త నిబంధన బోధ ఏంటంటే, పాత నిబంధనలో హత్య చేయొద్దు, మంచిదే, చేయలే, ఎవరు చంపలే. కానీ క్రొత్త నిబంధనలో అన్నాడు, తన సహోదరుని వెద్దుడా అని చెప్పువాడు అందరూ నరహంతకులేనట. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు హత్య చేశారా లేదా చేయొద్దండి? ఏంటి అర్థం కాలేదా? ఇంకా పాత నిబంధనలో హత్య చేయడం, నరహత్య చేయడం అంటే చంపడం, పేక నరికేయడమో, కయ్యంలాగా హేబేలు చంపేయడమో ఏదో నరహత్య. కానీ క్రొత్త నిబంధనలు అన్నాడు, అన్నయ్య అర్థమవుతుందా ఫ్లూట్ అన్నయ్య, తన సహోదరుని పరిగమల్లోడని తిట్టడం కూడా అంట నరహత్య అనంట. ఎంతమందిని తిట్లా మనం? అది 2వ మైలు భక్తి. పాత నిబంధనలు అన్నాడు మొదటి మైలు భక్తి, మొదటి మైలు రాయి. మొదటి 1 మైలు రమ్మంటే 2 మైలు పో అని ఎందుకు చెప్పాడంటే, మొదటి మైలు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో అన్నాడు వ్యభిచరించొద్దు అన్నాడు. వ్యభిచరించడం ఏంటంటే రక్షణ పొందాం కదా. అంటే అసలు 2వ మైలు భక్తి ఏంటి తెలుసా? యేసయ్య బోధ. ఈ బోధన కట్టు అని ఎందుకన్నాడంటే, 2వ మైలు భక్తి నువ్వు మోహపు చూపు చూడడమే పాపం అంట. ఓసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన అన్నాడు ఇంకొకటి, పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నిన్ను ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపెట్టి. ఇప్పుడు అని చూపెట్టామా? ఫట్టా కొడతావు ఏంట్రా? నేనంటే ఏమనుకున్నావు? 4 పిడిగుద్దులు గుద్దేస్తావు ఒక గుద్దు గుద్దితే కదా. అందుకని 2వ మైలు భక్తిని ప్రాక్టీస్ చేయండి, అప్పుడే రాకడ వస్తుంది. స్తోత్రం. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు అరుణోదయము అంటే ఈ వాక్యాలు నీకు అర్థమైనంత వరకు నీకు అరుణోదయం రాదు. స్తోత్రం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన క్రీస్తు మహాసభలో దేవుడు మాకు పెట్టిన భారం ఏంటంటే, లేఖనాలలో దాగి ఉన్న ప్రతి దైవ స్వరాన్ని సార్వత్రిక సంఘానికి విరిచి వడ్డించాలని ఆ భాగంలోనే మేము ఈ సభలు ఏర్పాటు చేస్తున్నాం. చాలామంది యవనస్తులైన కుమారులు కుమార్తెలు ఇంత ఏర్పాటు చేయాలంటే ఎంత మ్యాన్ పవర్ ఉండాలో తెలుసా? పిల్లలు పనిచేశారండి దీనికి, యవనస్తులు పనిచేశారు, పోస్టర్స్ అంటించారు. ఇదిగో ఈ చైర్స్ వేయాలంటే ధనాదానం వేసేస్తారు పిల్లలు. వాళ్ళు ఎంతో అనుకున్నారు, ఇంటర్మీడియట్ డిగ్రీలో పోలే ఒక పెద్ద సైన్యాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు మనకి సమీపంగానే ఉన్నాడు, ఆయన మనలోనే ఉన్నాడు. అయితే ఆయన కొరకై మళ్ళీ మనము సమర్పించుకొని మొదటి మైలు భక్తి వదిలేద్దాం. ఏదో నామకార్థపు క్రైస్తవే అని వదిలిపెడదాం.
నిజమైన క్రీస్తు యొక్క పోలికలోనికి 2వ మైలు భక్తిలోనికి వెళ్దాం. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. ఈ రాత్రి మీరు నాతో మాట్లాడినందుకై మీకు వందనాలయ్యా. మమ్మల్ని దర్శిస్తున్నందుకై మీకు వందనాలు స్వామి. 2 చేతులు పైకెత్తుదాం. ఎవరు తిరగొద్దు. ఈ రాత్రి మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. అందరూ లేచి నిలబడదాం. అందరూ స్ట్రైట్గా లేచి నిలబడాలి. మీ 2 చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ లోపల ఏదన్నా బలహీనత ఉంటే బలహీనత ఉన్న స్థలంలో మీ ఎడమ హస్తాన్ని ఉంచండి. మీ కుడి చేతిని మాత్రం అలాగే తండ్రి అయిన దేవుని వైపు ఎత్తుంచండి. ఈ లేఖన క్రీస్తు మహాసభలకు వచ్చిన నీవు తిరిగి వెళ్తూ ఉండగా నువ్వు దీవింపబడాలని దేవుడు అనేక సంగతులు బోధించారు. నీ కుటుంబంలో నీ భార్యను, నీ భర్తను నువ్వు ఖచ్చితంగా ప్రేమించు. నీ పిల్లల్ని ప్రేమించు. సమాధానం కలిగి జీవించు. నువ్వు వర్ధిల్లుతావు. అందరూ 2 చేతులు పైకెత్తి ప్రభు దగ్గర చిన్న మనవి. మీకు ఏదైతే మీ హృదయ వాంఛ ఏదైతే ఉందో దాన్ని అడగండి. ప్రభువు నీ యొక్క హృదయ వాంఛ తీర్చబోతున్నాడు. ఒక చిన్న మనవి చేయి ఆయన దగ్గర, అంతే. దిక్కులు చూడొద్దు, దిక్కులు చూడొద్దు. ఆయన దగ్గర ఒక చిన్న మనవి చేయి. తండ్రి, ఈ రాత్రి నాయన నాకు మీ సర్వచిత్తాన్ని నేర్పించండి. నీ స్వభావం కొండ మీద ప్రసంగం అన్నావు. మాకు ఒక్క మాట కూడా అర్థం కాలేదు నాయన. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్న మాటే మాకు సరిగా అర్థం కాలేదు. నువ్వు దీనుడువా అంటే దీనుడు అని చెప్పావు నాయన. అయితే ప్రభువా, ఇదిగో నాయన ఈ రాత్రి నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. మాలో ఉన్న మా యొక్క పొరుగువానిలో ఉంది, అలాగే నీలో ఆ ఆత్మ, మాలోకి వచ్చిన ఆత్మ నీవిచ్చిన ఆత్మ నాయన. కాబట్టి నాయన ఆత్మ నాది, అది మీది గనుక మేము మా సహోదరులు మాకంటే గనులని ఎంచడానికి మాకు నేర్పించండి. ఆత్మ సంబంధమైన బోధను నాయన, ఇదిగో నా తండ్రి, అక్షరార్థకమైన బోధ మాత్రం కాదు కానీ అక్షరంలో దాగి ఉన్నటువంటి మీ గొప్ప శక్తిని మాకు బోధించు నాయన అని అందరూ ప్రార్థన చేయాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి మీరు దీవింపబడి ఇంటికి వెళ్ళబోతున్నారు. అడగకపోతే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు సుమా. ప్రార్థన చేయకపోతే దీవెన పోగొట్టుకుంటావు నాయన. దేవాది దేవుడు ఈ రాత్రి అందరినీ దర్శిస్తున్నాడు. ఆయన ప్రసన్నత ఆయన మనందరికీ మెండుగా కుమ్మరిస్తున్నాడు. అడుగంతే పొందుకుందాం. అయితే నువ్వు ఇతరులకు అడిగినవన్నీ పొందుకోవట్లేదంటే నువ్వు ఇతరులు నీకేం చేయాలనుకుంటున్నావో అది ఇతరులకు చేయగలిగినప్పుడే సమస్తము నువ్వు కూడా పొందుకోగలుగుతావు. మనకి అన్ని దీవెనలు రావాలనుకుంటాం, మన ప్రక్క వారికి రాకూడదు అనుకుంటాం. అందుకే అది ఆ దీవెన నీకు రావడంలే. వాక్యాన్ని, దేవుని ప్రమాణ వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అందరూ 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఈ రాత్రి నన్ను దర్శించండి నాయన. ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు ప్రభువా. అడిగినవన్నీ పొందుకోవాలంటే ఇదిగో నా సహోదరులకు ఏదైతే నేను చేస్తున్నానో అదే నాకు జరుగుతుందన్నావు. నా సహోదరులు నన్ను ప్రేమించాలనుకుంటున్నాను కానీ నేను వారిని ప్రేమించలేకపోతున్నానయ్యా. నీ కార్యములు, నీ కార్యములు, నీ మాటలు, నీ బోధ ఎంత గొప్పది స్వామి. మా దేవా, మా దేవా మీకు వందనాలయ్యా. ఈ రాత్రి మీ సన్నిధి మాకు ప్రకటించావు నాయన. దుష్టుడు చీకటి కలుగు చేయాలనుకున్నప్పుడు మీ గొప్ప వెలుగును మాకు ఇచ్చినందుకై వందనాలయ్యా. ప్రార్థన చేస్తున్నాను, అందరూ ఏకీభవించండి. ఇంకా ఆవిడ యవనస్తులు కూడా, సర్వింగ్ చేసే వాళ్ళు కూడా తిరగొద్దు. ఒక్కసారి దీవెన కొరక మీ కుడి చేతులు పైకెత్తి మీ ఎడమ చేతిని బలహీనత ఉన్న చోట అందరూ, ఒకవేళ ఏ శారీరక బలహీనత లేకపోయినా ఏదైనా నీ లైఫ్ సెటిల్మెంట్ కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ యొక్క ఆత్మీయ భవిష్యత్తు కోసం దేవుని దగ్గర అయితే మనవి చేసుకో. దేవుడు దాన్ని నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ రాత్రి నాయనా మీరు మాకు ఈ ప్రమాణ వాక్యాలు కట్టుమని, బోధను ముద్రించిన శిష్యులకు అప్పగించని మీరు చెప్పారు. మీ బోధ మాకు ఏది రైటో, ఏది సత్యమో, ఏది అసత్యమో మాకైతే తెలియని పరిస్థితులు, కానీ వాక్యము ద్వారా మీరు మాకు ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తున్నారు. సత్యస్వరూపియకు ఆత్మ మీ మధ్యలోనికి వచ్చినప్పుడు
మిమ్మల్ని సత్యములో నుండి సర్వసత్యంలోనికి నడుపునని మీరు బోధించారు నాయన. ఈ రాత్రి నాతో మాట్లాడారు, బిడ్డలందరితో మీరు మాట్లాడారు. అయితే ప్రభు, ఆత్మ విషయమై దీనులుగా ఉండడానికి మాకు నేర్పించండి అయ్యా. ఇదిగో మీరు దీనుడుగా ఉన్నావు నాయన, ఒకరి కంటే ఒకరు గనులు అని ఎంచుకోవాలని నేర్పించావు. అంతేకాదు మీలో ఉన్న ఆత్మే మాలో ఉందయ్యా, మాలో ఉన్న ఆత్మే మా పొరుగువారిలో ఉంది నాయన. కనుక ఒకవేళ మేము మా పొరుగువారిని దూషిస్తే మమ్మల్ని మేము దూషించుకుంటున్నట్టు అన్న జ్ఞానం మాకు బోధిస్తున్నందుకు కూడా మీకు వందనాలు. ఈ రాత్రి అందరినీ మీ వాక్యపు జ్ఞానము చేత నింపి వారి ఇళ్లకు వెళ్తుండగా మీ కృపాక్షేమాలు వారికి తోడుగా ఉంచండి నాయన. బిడ్డలు మీ వైపు కుడి చేతులు పైకెత్తారయ్యా. బలహీనత కలిగిన స్థలంలో ఎడమ హస్తాన్ని ఉంచారు నాయన. ఈ రాత్రి నాయన బిడ్డల శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతను, ప్రతి సాతాను యొక్క తంత్రాన్ని యేసుక్రీస్తు వారి నామములో ఇప్పుడే లయపరుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ దేవుని కృపను పొందుదురుగాక. మనలో ఉన్న ప్రతి రోగము, శాపము, దారిద్ర్యత యేసుక్రీస్తు వారి నామములో తొలగిపోవునుగాక. దేవుని యొక్క వాక్యపు ముద్ర మన హృదయపు పలకల మీద వేయబడునుగాక. దేవుని వాక్యము మన జీవితాలలో సంపూర్ణ సిద్ధిని కలుగచేయునుగాక. పరిశుద్ధాత్మదేవ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఈ సభలకు శ్రమదానం, ధనదానం చేసిన వారు ఉన్నారు, వారందరినీ ఆశీర్వదించండి. ఈ లైటింగ్ ఏర్పాటు చేసిన బ్రదర్స్ని దీవించండి. సౌండ్ సిస్టమ్ వారిని దీవించండి. ఈ యొక్క గ్రౌండ్ మాకు నాయన సభలు ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి నాయన కనిగంటి మురళి గారి కుటుంబాన్ని దీవించండి. అలాగే నాయన సంగీత పరిచర్య చేసిన మార్కు గారి టీంని దీవించండి. కుమారుడు విజయబాబుని, అయా జాన్సన్ నేను వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. అంత మాత్రమే కాదు స్వామి, అయ్యా ఈ యొక్క సభల కొరకై ఆర్థికంగా అయ్యా ధనదానం చేసిన వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు చాలామంది శ్రమదానం చేశారయ్యా, వారందరినీ ఆశీర్వదించండి. అంత మాత్రమే కాదు బిడ్డలందరూ నాయనా అయ్యా తిరిగి వెళ్తుండగా ప్రతి ఒక్కరి కుటుంబంలోనికి మీ కృపయు మీ క్షేమమును వెంబడించులాగున మీ ఆత్మీయ అభిషేకాన్ని యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరి మీదకి విడుదల చేస్తున్నాను నాయనా. ఈ గడియలోనే ప్రతి ఒక్కరు అభిషేకింపబడుదురుగాక, మీ కృప చొప్పున నింపబడుదురుగాక. తండ్రి బిడ్డలు దీవించి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని దేన సేవకుడైన నన్ను, పాస్టర్ గారిని, సంఘాన్ని, సంఘ బిడ్డలను అయ్యా మాతో కలిసి పరిచయం చేస్తున్న సేవకులను అయ్యా సండే స్కూల్ టీచర్స్ని, యూత్ లీడర్స్ని, పరిచారక బృందాన్ని సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే చేతులెత్తి ఉంచండి. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. దేవుడు అందరినీ దీవించునుగాక. దేవుడు మీతో కూడా ఆయన కృపను పంపునుగాక. ఆయన క్షేమము ప్రతి కుటుంబము అనుభవించుదురుగాక. ఆయన ఆత్మీయ వర్షము, ఆయన యొక్క దీవెన యొక్క వర్షము మంచు వలె నీ మీద కురియునుగాక. అందరూ కూర్చుందాం. దేవుడు అందరిని దీవించునుగాక.